హలో వీవర్స్, మనం ఈరోజు బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ చేసుకుంటామండి. 5 గుడ్లు తీసుకున్నాను, మిరియాల పొడి, ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర కట్ చేసి వేసుకొని బాగా కలుపుకున్నాము. స్టవ్ పైన పోపు గెరెట్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కలుపుకున్న బ్యాటర్ వేసుకున్నాము. అందులోకి మనం ఒక ఉడకపెట్టిన గుడ్డు వేసుకున్నామండి, బాయిల్డ్ ఎగ్. మంచిగా ఇది ఇటువైపు బాగా ఫ్రై అయిపోయిందంటే ఇట్లా తిప్పించుకోవాలి. తిప్పించుకొని మనకి బాగా అటువైపు కానీ బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నామంటే బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ ఉంది కదా, ఎట్లా ఉంటుందో అనుకున్నానండి. చాలా చాలా సూపర్ టేస్ట్ అండి. మీరు కానీ ఒకసారి ఇది కంపల్సరీ చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి కానీ బాగా యూజ్ అవుతుందండి. ఇది హెల్త్కి మంచిది కదా, ఇప్పుడు చలికాలము. ఎగ్ తింటే కానీ చాలా మంచిది. పిల్లలకు కానీ ఇట్లనే ఎగ్ తినిపించవచ్చండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఓకే వీవర్స్, బాయ్.